నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ మరోసారి కెమెరాలకు చెక్కాడు. హీరోగా ఎంట్రీ ఇస్తాడనుకుంటున్న మోక్షజ్ఞ ఓ బహిరంగ కార్యక్రమంలో కనిపించారు. సినిమా కోసం కొన్నాళ్లకు కెమెరాలకు చిక్కకుండా ఉన్న మోక్షజ్ఞ చాలా రోజుల తర్వాత బాహ్య ప్రపంచానికి కనిపించాడు. మోక్షజ్ఞ ఎలా ఉన్నాడో చూద్దాం. అతడి సినిమా సింబా ఎంతవరకు వచ్చింది తదితర వివరాలు ఇలా ఉన్నాయి. భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డును న్యూఢిల్లీలో బాలకృష్ణ స్వీకరించారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో తన 2 కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్లతో కలిసి హాజరైన బాలకృష్ణ, అతని వెంట అతని కుమారుడు మోక్షజ్ఞ కూడా ఉన్నాడు. రాష్ట్రపతి భవన్లో బాలకృష్ణ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ పురస్కారాన్ని పొందారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్లో కుటుంబంతో సహా బాలకృష్ణ ఫోజులు ఇచ్చారు. ఈ క్రమంలో అందరి దృష్టి అతడి కుమారుడు మోక్షజ్ఞపై పడింది. చాలా రోజుల తర్వాత కెమెరాలకి కనిపించటంతో అందరి దృష్టి మోక్షపై పడింది. మోక్షు మళ్లీ బొద్దుగా అయినట్టు కనిపిస్తున్నాడు. సినిమా పోస్టర్లో కనిపించినట్టు మోక్షజ్ఞ ప్రస్తుతం అలా కనిపించటం లేదు. సింబా పోస్టర్లో మ్యాన్లీగా మంచి లుక్లో మోక్షజ్ఞ కనిపించాడు. కానీ ప్రస్తుతం అలాగ కనిపించకపోవటం చర్చనీయాంశంగా మారింది. మోక్షు ప్రస్తుతం ప్రశాంత్ వర్మతో సింబా అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించి పనులు పూర్తయినట్టు తెలుస్తోంది. అయితే ఆ సినిమా ఆగిపోయిందనే చర్చ జరుగుతోంది. ఈ సినిమాను మధ్యలోనే వదిలేసి ప్రశాంత్ వర్మ వేరే సినిమా చేస్తున్నట్టు పుకార్లు వస్తున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి బాలయ్య అభిమానులు ఎదురు చూస్తున్న వారి ఎదురుచూపులు ఇంకా ఫలించటం లేదు. నందమూరి వంశం నుంచి వస్తున్న 3వ తరం నటుడు మోక్షజ్ఞ. తన సినిమా ఎంట్రీ గురించి మోక్షజ్ఞ గతేడాది జూలైలో ప్రకటించి ఏడాదవుతున్నా ఆ సినిమా గురించి ఎలాంటి చర్చ జరగటం లేదు. చిత్రీకరణ ప్రారంభమైందని తెలుస్తున్నా కూడా ఎంతవరకు వచ్చిందనేది తెలియలేదు. ప్రస్తుతం మోక్షజ్ఞ వయసు 30 ఏళ్లు. ఇంత లేటు వయసులో హీరోగా ఎంట్రీ ఇస్తున్న హీరోగా మోక్షు ప్రత్యేకత సాధిస్తున్నాడు. బాలకృష్ణ తన కుమారుడిని హీరో చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉండగా అతడి శరీరాకృతి హీరోకి తగ్గట్టు లేదు. దీంతో హీరోకు కావలసిన రూపురేఖలు మార్చుకొని గతంలో కంటే చాలా సన్నగా, ఆకర్షణీయంగా మోక్షజ్ఞ తయారయ్యాడు. మళ్ళీ ఇప్పుడు రూపం మారుతూ ఉండటంతో బాలకృష్ణ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మోక్షు సింబా సినిమా వాయిదా పడలేదని, చిత్రీకరణ జరుగుతోందని బాలయ్య అభిమానులు చెబుతున్నారు. కొన్నాళ్లు ఆగిందని, త్వరలోనే సినిమా పూర్తవుతుందని వివరణ ఇస్తున్నారు. సింబా సినిమా వాయిదా అనేది పుకార్లుగా బాలయ్య ఫ్యాన్స్తో పాటు టీడీపీ శ్రేణులు కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా మోక్షు రూపం మారక ముందే సినిమాను పూర్తి చేస్తే మంచిది. లేకపోతే మళ్ళీ సినిమా కోసం మరికొన్నాళ్లు ఆగాల్సి వస్తుందని మరికొందరు పేర్కొంటున్నారు.